హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుత పైథాన్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అసలు ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, దీనిలో ఉన్న లాజిక్ ఏంటి అనేది ఈరోజు సెక్షన్లో తెలుసుకుందాం. ప్లీజ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఇది మనకి గ్రాండ్ అసైన్మెంట్ 4లో ఉన్న 4th క్వశ్చన్ అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు సెక్షన్లో తెలుసుకుందాం. మనకి శాంపుల్ ఇన్పుట్ 1 ఉంది కదా, దాన్ని తీసుకొని సాల్వ్ చేద్దాం అనమాట. మనకి ఏమి ఇచ్చాడు? శాంపుల్ ఇన్పుట్ 1 4 అండ్ 16 ఇచ్చాడు అనమాట. మనకి ఈ క్వశ్చన్లో ఏమన్నారంటే 4 నుంచి 16 లోపు ఉన్న ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ప్రింట్ చేయమన్నారనమాట. 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కదా, ఎందుకంటే 2 అంటే పర్ఫెక్ట్ స్క్వేరే, ఎందుకంటే 2 into 2 అనేది 4 కదా. నెక్స్ట్ ఏమవుతుంది? 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే 3 అంటే 3 into 3 అన్న 9, 3 అన్న 9. సో పర్ఫెక్ట్ స్క్వేరే. నెక్స్ట్ ఏమవుతుంది? 4 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, ఎందుకంటే 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 16 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్, ఎందుకంటే 4 అండ్ 4 into 4, సో ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. దీంట్లో మనకి ఫస్ట్ ఈ రేంజ్లో ఉన్న ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ మనం ప్రింట్ చేయాలన్నమాట. సో దానికోసం ఈరోజు సెక్షన్లో తెలుసుకుందాం. సో గైస్, దాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసుకోవడానికి మనకు 2 ఇన్పుట్స్ ఇచ్చాడు కదా, దాన్ని నేను n is equal to ఇన్పుట్ అని చెప్పేసి తీసుకుంటాను. n is equal to int of input, అండ్ సెకండ్ ఇన్పుట్ వచ్చేసరికి m is equal to int of input. ఆల్రెడీ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను గైస్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. దానికి ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా, న్యూ లిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకొని ఒక ఎంటీ లిస్ట్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే వైల్ లూప్ ఆడుకుందాం. వైల్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? మనకి n అనే రేంజ్ నుంచి m అనే రేంజ్ వరకు కావాలి. సో n <= 1 అనమాట. అయినా రాసుకోవచ్చు, లేదంటే n <= m+1 అయినా రాసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మీద మనం ఏదైనా రాసుకోవచ్చు. n <= m అనే ఈ వైల్ లూప్ కండిషన్ రాసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ ఆడుకుంటా. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంటానమాట. మనకి ఏంటంటే అవుటర్ లూప్ అబ్జర్వ్ చేసినట్టయితే n <= m అన్నాను కదా, అంటే 4 నుంచి 16 వచ్చేంత వరకు ఈ అవుటర్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. దాని లోపల మన ఇన్నర్ లూప్ ఏం రాస్తాము? ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అన్నాను అనమాట. n వాల్యూ ఎంత మనకి? 4, అంటే i 0 నుంచి 4 వచ్చేంత వరకు ప్రజెంట్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నాను అనమాట. నాకు i వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 0 అవుతుంది, నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. అలా మన i వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో మనకి i ఇంటూ i అనే రాసుకోవచ్చు, i⁻2 అనే రాసుకోవచ్చు. i ఇంటూ i ఈక్వల్ టు మనకి ఏమైందంటే n అయిందనుకో. ఇప్పుడు మనం న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, న్యూ లిస్ట్కి n వాల్యూ అనేది అపెండ్ అవ్వాలన్నమాట. లిస్ట్ డాట్ అపెండ్ ఏం రాసుకున్నాం? ఈ n వాల్యూ అనేది అపెండ్ అవ్వాలన్నమాట. అలా మన వైర్ లూప్ అంటే ఏం చేయాలి? మనం కండిషన్ ఇచ్చుకోవాలి. సో దానికోసం లూప్ రిపీట్ అయిన ప్రతిసారి n = n+1 అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏం రాసాం ఒకసారి చూద్దాం. మళ్ళీ మనకి n <= m అన్నప్పుడు ఏంటంటే 4 నుంచి 16 వరకు అవుటర్ లూప్ రిపీట్ అవుతూ ఉంటుందని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అండ్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n వాల్యూ అన్న. n వాల్యూ అంటే మనకి ఫస్ట్ టైం రిపీట్ అయింది, మనకి 4 ఇచ్చాడు కాబట్టి 4 టైమ్స్ రిపీట్ అవుతుందని అనుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే దాని లోపల మళ్ళీ ఇంకా ఇఫ్ కండిషన్ రాసుకున్నాం. ఇఫ్ i ఇంటూ i ఈక్వల్ టు n అయితే మనం న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ న్యూ లిస్ట్కి n వాల్యూ అనేది యాడ్ అవ్వాలని చెప్పేసి రాసుకున్నాం. ఇప్పుడు i వాల్యూ మనకి ఏమవుతుంది? ఫస్ట్ టైం ఈ ఫర్ లూప్ రిపీట్ అయినప్పుడు 0 అవుతుంది. 0 into 0 అనేది 0, అంటే నాట్ ఈక్వల్ టు n అనమాట. తర్వాత ఏమవుతుంది? 1 అవుతుంది. 1 into 1 అనేది నాట్ ఈక్వల్ టు n. తర్వాత 2 అనేది 2 into 2 4 ఈక్వల్ టు n కదా. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? n వాల్యూ అనేది న్యూ లిస్ట్కి అపెండ్ అవుతుంది. 4 అనే కదా ఈక్వల్, అంటే ఇఫ్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది. అప్పుడు n అనే వాల్యూ మనకి న్యూ లిస్ట్కి యాడ్ అవుతుంది అనమాట. మనకి ఏంటంటే ఈ లూప్ రిపీట్ అవుతున్న ప్రతిసారి n వాల్యూ చేంజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనకి 4 వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి వైల్ లూప్కి వెళ్తుంది. వైల్ లూప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇన్నర్ లూప్ అంతా కంటిన్యూగా ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే అవుటర్ లూప్కి వెళ్తుంది. అవుటర్ లూప్కి వెళ్ళినప్పుడు మనకి n వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 5 అవుతుంది, ఎందుకంటే మనం n+1 అన్నాం కదా. n వాల్యూ అంటే చేంజ్ అవుతూ ఉండాలి. n+1 అన్నాం కాబట్టి
ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 4 ఉంటుంది ఇక్కడ n వాల్యూ. తర్వాత ఏంటంటే n+1 ఉన్నాం కాబట్టి 5 అవుతుంది. సో ఒకసారి మనం ఇక్కడ దాకా ప్రింట్ చేసి చూద్దాం. మనకి ఏం వచ్చిందో తెలుస్తుంది. ఇంకా మనం రాసుకున్నది న్యూ లిస్టే కదా. ఇది ఇప్పుడు కూడా చూద్దాం. రన్ కూడా కొట్టాం గైస్. ఒకసారి ఇచ్చేయండి. రన్ కూడా కొట్టాం. ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్టయితే 4, 9, 16 వచ్చింది. అంటే మనకు ఆ రేంజ్లో ఉన్నది 4 అనేది ఉంది, 9 అనేది ఉంది, అండ్ 16 అనేది ఉంది. 3 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. మనకేం అడిగారు? ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ మాత్రమే ప్రింట్ చేయమన్నారు. సో మనం ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ని ప్రింట్ చేద్దాం. ఒకవేళ లేకపోతే దాంట్లో నో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ప్రింట్ చేయాలని చెప్పారు కదా. సో మనం ఇప్పుడు ఇప్పటి వరకు రాసుకున్నాం కదా. ఇఫ్ పెన్ ఆఫ్ ఏంటంటే లెన్ కండిషన్ వాడుకుంటున్నాను అనమాట. మనకి న్యూ లిస్టే కదా. లెన్ ఆఫ్ న్యూ లిస్ట్ అనేది రాసుకున్నాను. ఈక్వల్ టు సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే చాలు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్న. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లెన్ అనేది న్యూ లిస్ట్ అనేది ఎంటీ కదా. దీంట్లోకి ఏదైనా యాడ్ అయితేనే కదా మనకి దాంట్లో దాని లెన్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. దాని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది మనకి కండిషన్ సాటిస్ఫై అయినప్పుడల్లా దీంట్లో మనకి న్యూ లిస్ట్లో యాడ్ అవుతూ ఉంటాయి కదా. ఆ లెన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉందంటే అందులో ఏదో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందనే కదా మనకు అర్థం. సో దానికోసం లెన్ ఆఫ్ న్యూ లిస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది రాసుకుందాం. మనకి ప్రింట్ ఆఫ్ అప్పుడు ఉన్నాయంటే దాంట్లో ఏం ప్రింట్ అవ్వాలి? జస్ట్ మనకి ఫస్ట్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. దానికోసం ఏంటంటే స్లైసింగ్ తెలుసు కదా. న్యూ లిస్ట్ ఆఫ్ 0th ఇండెక్స్. 0th ఇండెక్స్ అంటే మనకేంటి ఫస్ట్ది కదా వస్తుంది. ఒకవేళ ఆ రేంజ్లో లేదనుకో మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఎల్స్ కండిషన్లో ప్రింట్ ఆఫ్ నో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఆఫ్ నో పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ అని ప్రింట్ అవ్వాలి. ఒకసారి మనం ఇక్కడ ఇంకోటి చూద్దాం. రన్ కూడా కొట్టండి. మనం అవుట్పుట్ చూసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఎందుకంటే మనం తీసుకున్న రేంజ్ అంతా 4 to 16. మనకు ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది? 4 కాబట్టి అవుట్పుట్ మనకి యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. అలాగే మనం సెకండ్ చూసుకున్నట్టయితే సెకండ్ మనకి ఏమి ఇచ్చాడు? 5 and 8 ఇచ్చాడు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. సెకండ్ మనకి ఏమి ఇచ్చాడంటే 5 ఇచ్చాడు, అలానే 8 ఇచ్చాడు. దీన్ని కూడా ఒకసారి రన్ కూడా కొట్టి చూద్దాం. మనకేంటంటే ఈ 5 నుంచి 8లో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రింట్ అవ్వాలన్నాడు. దాంట్లో మనకి ఏమైనా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఉందా? లేదు కాబట్టి నో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని వచ్చింది. ఇది గైస్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి. గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.